మనం 5 కేటగిరీస్ అనుకున్నాం, 5 అంశాలు అనుకున్నాం. దాంట్లో ఉత్తమ మండప నిర్వహణ, అన్నదాన కార్యక్రమంలో పర్యావరణ హితం, వినాయక విగ్రహ తయారీ, సామాజిక సందేశాత్మక అలంకరణ, ఉత్తమ మండప అలంకరణ. సో ఈ అంశాలు ఫస్ట్ మనం అవార్డు బహుమతి ప్రదానోత్సవం చేసుకుందాం. దీంట్లో ఉత్తమ మండప నిర్వహణ కేటగిరీ కింద స్నేహశీలి యూత్ 21వ వార్డు ఖర్జూర గణపతి వాళ్ళు మత సామరస్యానికి భిన్నంగా అక్కడికి వచ్చిన వాళ్ళకి మత సామరస్యం పెంపొందిస్తూ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వినాయకుడే బొట్టు పెడుతుంది, దీవిస్తుంది. దాంతోపాటు తీర్థం కూడా ఇచ్చేసి ఒక 2 నిమిషాలు ఆ మండపం మళ్ళీ తర్వాత ఖర్జూరం కాబట్టి చీమలు పట్టకుండా కూడా ఉంటుంది. అన్నిటికంటే మనము అక్కడ ఆర్గనైజర్ చూస్తూ ఉంటే అజీజ్ అఫ్సర్ అని 2 ఉన్నారు. సో వాళ్ళే వచ్చి గణపతి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా సంతోషం అనిపించింది నాకు. సో అది మనందరికీ మన కోరుట్ల పట్టణానికే గర్వకారణంగా భావిస్తూ సో వాళ్ళని ఉత్తమ మండప నిర్వహణ అవార్డు కిందకి ఎంపిక చేయడం జరిగింది. సో వాళ్ళు స్నేహశీలి యూత్ వాళ్ళు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కేటగిరీ కింద 2వ అవార్డు 2వ ప్రైజ్ శివాజీ ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు 15th వార్డు నుంచి వాళ్ళు కూడా మన గుహలో వినాయకుడు ఉన్నట్టు గుహలోకి ఎంటర్ అవుతూ ఉంటే మరి ఊడలు ఏమన్నా అస్థిపంజరాలు అవన్నీ లోపలికి అయిన తర్వాత దర్శనం కనిపిస్తూ ఉంది. ముంగట్నే తర్వాత నిత్యాభిషేకం జరుగుతూ ఉంది శివునికి లింగానికి. అక్కడ కూడా ఒక అబ్బాయి ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా ఇమ్మీడియట్గా ఒక బొట్టు పెట్టి త్రిశూలంతో, నేను 2 సార్లు వెళ్ళాను, 2 సార్లు కూడా నిర్వహణ అంటే మండపంలో ఎవరు వచ్చినా బొట్టు పెట్టడం అనే సంస్కృతి నిజంగా వాళ్ళని కూడా అభినందించాల్సిందే అని చెప్పి సో శివాజీ ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు ఈ కేటగిరీ కింద ఎంపిక కాబట్టి కంగ్రాచులేషన్స్ టీమ్. వినాయకుడే తామరాకుల ప్లేట్లతో తయారు చేసినటువంటి వినాయకుడు. వీళ్ళ అన్నదానంలో కూడా రోజు ప్రసాదంలో కూడా సాధ్యమైనంత వరకు అవే ఆకులతో తయారు చేసినటువంటి ప్లేట్లను వాడారు. వాళ్ళు పక్క మండపంలో కూడా అన్నదానం అయితే అక్కడ కూడా స్టీల్ ప్లేట్లు తీసుకెళ్ళినటువంటి పెడుగుండి వాళ్ళకు ఉంది. సో కాబట్టి వాళ్ళు చాలా చిత్తశుద్ధితో కనిపించినట్టు అనిపించింది. సో వాళ్ళకి అన్నదాన కార్యక్రమంలో పర్యావరణ హితం కేటగిరీ కింద వాళ్ళకి అవార్డు కేటగిరీ కేటాయించడం అనేది సంతోషంగా ఉంది. అంశం కింద డ్రాగన్ యూత్ 25వ వార్డు అంశం మీద తీసుకున్నారు. స్త్రీల అంశాల పట్ల న్యాయస్థానం చేసుకున్నారు. ఒక 5-6 విగ్రహాలు ఉన్నాయి. అది వాళ్ళే తయారు చేశారు, వాళ్ళే సొంతంగా తయారు చేసుకొని మట్టితో తయారు చేసేసి కంగ్రాచులేషన్స్ టీమ్. అందరు సంతోషంగా ఉన్నారా? ఇల్లు దగ్గర కోఆర్డినేషన్. తర్వాత విగ్రహ తయారీలో 2nd ప్రైజ్ యువసేన లయన్స్ వీళ్ళు స్టేషనరీ ఐటమ్ తోటి చేసుకోవడం తయారు చేయడం జరిగింది. సో ఏది కూడా వేస్ట్ అయ్యేది లేదు. వాళ్ళు కూడా సొంతంగానే తయారు చేసుకున్నారు. ఫస్ట్ ప్రైజ్ గ్రీన్ హోప్ యూత్. వీళ్ళు యాలకులతో తయారు చేశారు. యాలకులతో తయారు చేయడం కాకుండా సమాజం పట్ల అవగాహనతో పర్యావరణం, భూమి ప్రధానంగా మనకు వాటర్ అవసరము. వాటర్ని మనం రక్షించినట్లయితే కరువు కాటకాలు రావు, పాడి పంటలు, పశు సంపద, ప్రజలందరూ సౌఖ్యంగా ఉంటారని చెప్పేసి కాన్సెప్ట్ చేశారు.
గోడలవాడ యువసేన వీళ్ళు నేటి తరం యువత బెట్టింగ్ యాప్లని, తర్వాత ఆన్లైన్ మోసాలు, తర్వాత బెట్టింగ్ యాప్లు, తర్వాత ఆన్లైన్ జూదం, ఇటువంటి అన్నిటికీ మోసపోయి యువతనే ఎక్కువగా ఆన్లైన్ విషపు మోసాలల్లో కూరలల్లో చిక్కుకుంటుందని చెప్పేసి ఒక పాము బిజినెస్ తోటి మంచిగా చేశారండి. సో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ ఈ సెకండ్ అవార్డు పొందుతున్నందుకు. తర్వాత ఇప్పుడు ఉత్తమ అలంకరణ కేటగిరీ కింద ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి నవతరం యూత్ అండి. ఆవిర్భవించింది అన్న కాన్సెప్ట్ తోటి ఇంత చక్కగా వివరించడం జరిగింది. సో ఈ వాడు ఎంపికైనందుకు వీళ్ళందరికీ అభినందనలు. ఇదే కేటగిరీ కింద తయారు చేసినటువంటి త్రిశూల్ యూత్ వాళ్ళు మహాభారతం ఏ విధంగా రాశారు, గణేశుడు అసలు గణేశుడు ఎందుకు రాశారు అని చెప్పి నేను వాళ్ళు ఇంతకుముందు ఒక కాన్సెప్ట్ ఏదో చెప్పారు నాకు. సో దాంట్లో ఇంకోటి ఏంటి అని అంటే వ్యాసుడు గణపతికి పురమాయించినప్పుడు మహాభారతాన్ని దాన్ని చాలా కష్టమైనటువంటిది, బాగా శరీరం బాగా వేడెక్కుద్ది అని బురదను గణేష్కి బురదను పూస్తాడట గణేష్ శరీరానికి, గణపతి శరీరాన్ని. సో ఇది అంతా రాసిన తర్వాత మళ్ళీ ఆ గణపతిని బురదను కడగడానికి అని చెప్పేసి నీళ్ళలో స్నానం చేపించడంతో నిమజ్జనం అని చెప్పేసి ఒక కథ ఉంది. సో ఈ కథ వాళ్ళ విగ్రహం తయారు చేసి ఆ కథ గుర్తుకొచ్చింది. అభినందనలు అండి. ఎర్లీ బర్డ్ అంటే ఇక్కడికి గ్రౌండ్కి మొదటగా వచ్చినటువంటి వినాయకుడికి కన్సల్టేషన్ బహుమతి ఇస్తాం. వీళ్ళు మనం చెప్పిన టైంకి చూసా తప్పకుండా కొంచెం ముందే వచ్చారు. వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ అవార్డు ఇస్తున్నాం. భారతీయ సంఘం వాళ్ళు వెళ్దాం. బహుమతుల ప్రధానోత్సవం. దీనిలో థర్డ్ ప్రైజ్ మన కోరుట్ల సాంప్రదాయాన్ని, టెంపుల్స్ని, నేపథ్యాన్ని వివరిస్తూ అలంకారంలో ఇండియన్ యూత్ వాళ్ళు బాగా అద్భుతంగా చేశారని చెప్పి సీరియల్ నెంబర్ 4లో ఇండియన్ యూత్ రెండో బహుమతి. వీళ్ళు నిజంగానే చిన్నగా ఉన్న సైజులో రెండు విగ్రహాలు కూర్పు చాలా అందంగా డెకరేషన్లో కూడా ప్రతి ఒక్కరికి కనిపించేటట్టు, వైద్య రంగంలో గణపతి ప్రతి అంశం కూడా చాలా చిన్న సైజులో ఉన్న విగ్రహం చాలా నీట్గా, చాలా అర్థవంతంగా అర్థమయ్యే విధంగా ఉంది. వైద్య రూపంలో ఉన్న గణపతి చిరుక ఫ్రెండ్స్ హలోగడ్డ
ఉత్సవాన్ని ప్రధానంగా చేసుకొని అసలు ఉత్సవ కమిటీ ఉత్సవాలు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాం, మన యొక్క నేపథ్యం ఏంటిది అని చెప్పి చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. యువతరం కంగ్రాచులేషన్స్ అండి, వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది.